నమస్కారం ఫ్రెండ్స్. ఇవాళ జిఎస్టి కౌన్సిల్ మీటింగ్ జరుగుతుంది. ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జిఎస్టి కౌన్సిల్ మీటింగ్ జరుగుతుంది. దాంట్లో ఫోకస్ చేయవలసిన 3 అంశాలు ఉన్నాయి. ఒకటి, హెల్త్ ఇన్సూరెన్స్ పై జిఎస్టి మినహాయింపు. రెండోది, ఈ ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ పై జిఎస్టి పెంచటం. మూడోది, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూల్, అంటే ఇది విమానాల్లో వాడే ఇంధనం, ఏటీఎఫ్ అంటారు. దీనిపై జిఎస్టి తగ్గించడం. ఈ 3 అంశాలపై ఫోకస్ ఉండబోతుంది. అయితే ఈ ఎయిర్లైన్ ఇండస్ట్రీ యొక్క మార్జిన్స్ ఏటీఎఫ్ ప్రైసెస్ పై ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. అండ్ మ్యాక్సిమం ప్రెషర్ వేసేది ఎయిర్లైన్స్ ఇండస్ట్రీపై ఏటీఎఫ్ ప్రైసెస్. ఇది ఏవియేషన్కి సంబంధించిన ఇంధనం. ఇది వేరే చోట వాడరు. అయితే ఈ జిఎస్టి సమావేశంలో ఈ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూల్ పై జిఎస్టి మినహాయిస్తే తప్పకుండా మండే, ట్యూస్డే లోపే ఈ ఎయిర్లైన్ స్టాక్స్ పై జంప్ రావచ్చు. ఎందుకంటే ఎయిర్లైన్ ఇండస్ట్రీ ప్రాఫిటబుల్ ఉండేది కష్టం. బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ రెగ్యులేషన్స్, ఎయిర్పోర్ట్ ఛార్జెస్, ఫ్లైట్ డిలేస్, పైలట్స్ అవైలబిలిటీ లేకపోవడం. అంటే ఎయిర్లైన్ని రన్ చేసేది ఇట్స్ వెరీ డిఫికల్ట్ ప్రాసెస్. ఏ ప్రైవేట్ అయినా, గవర్నమెంట్ రన్ ఎయిర్లైన్ అయినా అన్నిటికీ రూల్స్ ఒకటే. సర్వీస్ బాగా ఉండి ప్రీమియం కస్టమర్స్ దగ్గర తీసుకోగలిగితే ఆ ఎయిర్లైన్స్ మాత్రమే అరాకొరా ప్రాఫిటబిలిటీ చూపించగలవు. అందుకోసం ఏటీఎఫ్ పై జిఎస్టి కట్ ఉంటే డెఫినెట్లీ మండే ఆర్ ట్యూస్డే ఎయిర్లైన్ స్టాక్స్ గ్రో అవుతాయి. అదే ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ పై జిఎస్టి పెంచాలి అని సర్కార్ నిర్ణయిస్తే టోటల్ హౌసింగ్ రిలేటెడ్ స్టాక్స్ మొత్తం పడే సూచనలు ఉన్నాయి. అంటే ఇఫ్ జిఎస్టి ఎఫ్ఎస్ఐ పై పెంచితే హౌసింగ్ సెక్టర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా హౌసింగ్ సెక్టర్లో ఉన్న స్టాక్స్ తప్పకుండా డౌన్ ట్రెండ్ చూడవచ్చు. అదే హెల్త్ ఇన్సూరెన్స్ పై జిఎస్టి రేట్ కట్ ఉంటే ఇది హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ స్టాక్స్కి ఒక రకమైన బూస్ట్ ఇచ్చినట్టు అవుతుంది. దే క్యాన్ సేవ్ లాట్ ఆఫ్ మనీ బై దిస్ జిఎస్టి కట్. అంటే ఈ జిఎస్టి కట్ డైరెక్ట్లీ పేషెంట్స్ యొక్క బిల్స్ పై ఎఫెక్ట్ చూపిస్తుంది కనుక డెఫినెట్లీ హెల్త్ ఇన్సూరెన్స్ సెక్టర్ దీని నుంచి లాభపడే అవకాశాలు మెండుగా ఉన్నాయి అని చెప్తూ నమస్కారం.